100 సంవత్సరాలు అవుతుంది ఏదన్నా ఒక దేవాలయం స్థాపించబడేదో ఏం చేస్తారు, ఒక మెమోరియల్, ఒక ఒక ఏదో ఒకటి ఎరెక్ట్ చేస్తారు. సో బలిపీఠాలు కూడా దేవుడు నాతో ఇక్కడ మాట్లాడాడు, దేవుడు ఇక్కడ నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఇక్కడ ఏదో చేసి, సో దేవునికి ఆయనకి ఉన్న సంబంధాన్ని బట్టి, ఇంటరాక్షన్స్ని బట్టి జ్ఞాపకముగా కూడా కడతారు. అవి జ్ఞాపకాలుగా ఉంటాయి. అంటే ఆ దేవుడు నా ఎడల ఎంత విశ్వసనీయత చూపించాడు, దేవుడు ఎంత దయను చూపించాడు, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేశాడు అని జ్ఞాపకం చేస్తాయి అబ్రాహాంకు. ఇప్పుడు 13వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చదివాం, తాను మొదట బలిపీఠం కట్టిన చోటకి ఎందుకు మళ్ళీ అక్కడికి వచ్చాడు, ఆయన జ్ఞాపకం వస్తే దేవుడు నన్ను కాపాడాడు, సంరక్షించాడు. ఐగుప్తుకి వెళ్ళాను, చాలా తేడా వచ్చింది, ఆయన దేవుడు నన్ను కాపాడాడు. సో అతడు ఈ తాను కట్టినటువంటివి అన్నీ కూడా దైవ సంరక్షణ, దేవుని యొక్క విశ్వసనీయత, ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఇవన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చేటువంటి స్థలాలుగా కడతారు. ఒక ప్రాముఖ్యమైన ఈవెంట్ని జ్ఞాపకం చేసేటువంటి స్థలముగా ఈ ఆరాధనా స్థలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అంటే అక్కడికి వచ్చినప్పుడు దైవ దీవెనలు, దైవ కాపుదలు ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తారు. రిఫ్లెక్షన్ అనేది జరిగేటువంటి, ధ్యానము జరిగేటువంటి, జ్ఞాపకం చేయబడేటువంటి స్థలం ఏది, బలిపీఠం. ఒకవేళ అబ్రహాం గారు బేతేలుకి హాయికి మధ్యలో ముందు వచ్చినప్పుడు బలిపీఠం కట్టలేదు అనుకోండి, దేవుడు మాట్లాడాడు సరే ఏం పర్లేదు అని దానికి గుర్తుగా, కానీ అక్కడ ఆరాధన చేయకుండా ఏం అలా వదిలేసాడు అనుకోండి, ఏమవుతుంది, ధ్యానం చేయడానికి లేకపోతే అతని యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఏం మిగలదు అక్కడ. తర్వాత ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు, అమ్మయ్య దేవుడా మొత్తాన్ని బతుకుంటే బలిసాగుతాను వచ్చాను, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని యొక్క విశ్వసనీయతని ఏం జ్ఞాపకం చేస్తుంది, దేవుని యొక్క నిబంధనలో నిలిచి ఉండడానికి ఏం సహకారం చేస్తుంది. సో కాబట్టి ఈ స్మారకంగా రిఫ్లెక్ట్ చేయడానికి వీలుగా ముందుగానే ఈయన డెవలప్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం.